తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని నివాసంలో ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. తెలుసుకుందాం. శ్రీకాంత్, అంటే తెలంగాణ పోరాటాన్ని, పోరాట యోధుల త్యాగాన్ని అన్ని రకాలుగాను తెలంగాణని ప్రతిబింబించేలా ఈ చిహ్నాన్ని రూపొందిస్తున్నాం అంటున్నారు. మనకేమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ఏమై ఉండే అవకాశం ఉంది, లేదంటే ఎలా రూపొందిస్తున్నారు, ఇంటర్నల్గా ఐడియాస్ ఎలా ఉన్నాయి అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? నందు గతంలోని క్యాబినెట్ లో చర్చించడం జరిగింది. తెలంగాణ పోరాటాలు త్యాగాలకు ప్రతిబింబంగా ఉండాలి రాష్ట్ర చిహ్నం. ఈ గతంలో రాచరిక పోకడ ఆనవాళ్ళు ఉండకూడదు, రాజముద్రలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు పేర్కొనడం జరిగింది. అందుకు సంబంధించి తెలంగాణ భావజాలను మేధావులు కావచ్చు తెలుగుతరమైన పలుమార్లు చర్చించడం జరిగింది. దానికి కళాకారుడు రుద్ర రాజేశం మొదటి నుంచి పనిచేస్తూ వస్తున్నారు. పలుమార్లు భేటీ కూడా కావడం జరిగింది. ఇవాళ ఆర్కిటెక్ట్ రమణారెడ్డి కావచ్చు, ఇతర ఆర్కిటెక్ట్లు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు స్థలమంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతూ వస్తున్నారు. ఏ అంశాలను ఎంబ్లంలో తీసుకోవాలనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. అది తుది రూపులపై ఈ రోజు చర్చిస్తున్నారు. దీనికి కళాకారు రుద్ర రాజేశం, మంత్రి ఎక్సైజ్ అండ్ కల్చరల్ మినిస్టర్ అయినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఎస్ నేతలు రఘు, సీఎం సలహాదారు అయినటువంటి వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ప్రధానంగా పోరాటం త్యాగ ప్రతిబింబంగా ఉండాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత మన పాత లోగోలు చూసుకున్నట్లయితే, కేసీఆర్ ప్రభుత్వంలో రూపొందించిన లోగో చూసుకున్నట్లయితే అందులో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉంటుంది. అయితే ఇది రాచరిక పోకడలు అని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ సమాజం అందరూ ఆకట్టుకునే విధంగా, ఆమోదయోగ్యం ఉండే విధంగా ఉండాలని చెప్పి అని చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా కసరత్తులు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు, ఇటు కాకతీయ కళా తోరణం అంటే అటు వరంగల్ ప్రజలు సెంటిమెంట్ గా భావించేటువంటి పరిస్థితి, ఇటు చార్మినార్ ఏదైతే చార్మినార్ ఉందో ఐకానిక్ బిల్డింగ్, ఐకానిక్ కట్టడం అని చెప్పొచ్చు. ఇటు హైదరాబాద్ కి వీటిని ఉంచుతారా, పూర్తిగా తీసేస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంది. అయితే ఇటు కాకతీయులు కట్టించినటువంటి ఏదైతే రామప్ప చెరువు ఇలాంటివి ఉన్నాయో వీటిని చేర్చుతారనేది ఒకటి మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఇంకొక త్యాగాలు అమరవీరులకు సంబంధించి ఇటు గణపతి వద్ద అమరవీరుల స్తూపం లాంటిది, ఇట్లా అమరుల త్యాగాలను తెలిపేది, అదేవిధంగా తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించి కొన్ని కట్టడాలు ఇట్లాంటి ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే డిఫరెంట్ కల్చర్, ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఇటు ప్రాజెక్టులు కావచ్చు, ఇట్లాంటి ఇది దక్కన్ పీఠభూమి ప్రాంతం, దీన్ని ప్రత్యేకతను తెలిపే విధంగా ఉండాలి అనే విధంగా ఇలా ఎంబ్లంలో ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే జూన్ 2 నాడు ఇది విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విధంగా ఇప్పటికే పలుమార్లు దఫాలుగా భేటీ అవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి పూర్తి స్థాయిలో అది పూర్తయింది. జూన్ 2 ఆవిష్కరించున్నారు. అదేవిధంగా తెలంగాణ తల్లి మార్పులు కూడా చేస్తున్నారు. తెలంగాణ తల్లిని ఈ 3 తెలంగాణ చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం, అదేవిధంగా రాష్ట్ర గీతం, ఈ 3 ఆవిష్కరించనున్నారు. అయితే ఈ తెలంగాణ ఎంబ్లం మీదనే ఇది చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న తీసేసి ఏం చేస్తారు కొత్తగా అనేది చూసినట్టు బీఆర్ఎస్ మాత్రం దీనిపై రాజకీయంగా విమర్శలు అయితే గుర్తిస్తుంది. ఎందుకంటే అందులో కాకతీయ కళాతోరణం రాష్ట్ర గీతంలోనే ఉంటుంది. కాకతీయుల కళాతోరణం అనే దాన్ని అది రాచరిక పోకడ ఎలా అవుతుందని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నప్పటికీ కాకతీయ కళాతోరణం ఉంటుందా లేదా అనేది ఈ క్వశ్చన్ మార్క్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాకతీయులు కట్టించినటువంటి రామప్ప చెరువు కావచ్చు, ఇతర అది కావచ్చు, ఈ ఉంచితే మాత్రం ఇటు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చినట్టే ఉంటుంది. అయితే ఏ అంశం దీనిలో తీసుకుంటున్నారు అనేది ఇంట్రెస్ట్ గానే కనిపిస్తున్నప్పటికీ జూన్ 2 మనకు దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుందండి. రైట్. అంటే వివిధ వర్గాల రెస్పాన్స్ ఏంటి అసలు? అంటే ఓవైపు కాంగ్రెస్ అంటే ఈ మార్పులన్నిటికీ సిద్ధమవుతోంది, అదేంటంటే రాచరికం కనిపిస్తోంది కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లో, వారు చేసిన పనుల్లో, ఇంకోటి వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ ఏమో ఖచ్చితంగా ఇదంతా ఏదో వాళ్ళ మార్క్ చూపించుకోవడానికనో లేదంటే రాజకీయంగా చేస్తున్నారు ఈ నిర్ణయాలని వీళ్ళు అంటున్నారు. అసలు ప్రజల ఏమనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ స్టేక్ ఏంటి అసలు ఈ మొత్తం విషయంలో? వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? అలాగే ప్రజలు కానీ మేధావుల నుంచి కానీ ఈ జరుగుతున్నటువంటి ఈ తంతు మీద ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? ఎవరి వైపు ఎటు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు? ఇది మిశ్రమంగా ఉండే రెస్పాన్స్ ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి రాజకీయ పోగొడు అంటే ప్రజల్లో పెద్ద దీనిపై ఆసక్తి కూడా లేదని చెప్పాలి. ఇంట్రెస్ట్ ఉంది కానీ పెద్దగా ఈ మార్పులు చేర్పుల దానిపైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉంది. ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్ లో అందుబాటులో ఉన్నటువంటి సమస్యల దృష్టి మీదనే చూడాల్సి ఉంటుంది. ఆ ఇష్యూస్ మీద రైజ్ చేస్తూ ఉంటారు. దీని మీద పెద్దగా రెస్పాన్స్ లేనప్పుడు బీజేపీ మాత్రం రెస్పాండ్ అవుతుంది. అయితే రాష్ట్ర గీతం మీద అందశ్రీ అందించినటువంటి గేయకు ఇటు బీజేపీ మద్దతు తెలుపుతూ వస్తుంది. బీజేపీ తన మద్దతు ప్రకటించింది, దాన్ని స్వాగతిస్తున్నామని కూడా సేపటి క్రితం పార్టీకి చెందినటువంటి లక్ష్మణ్ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఎంలంకు సంబంధించి అది రిలీజ్ చేసిన తర్వాత మేము రెస్పాండ్ అవుదామని చెప్పి ఇటు బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజల్లో నుంచి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ ఇది బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే అటు కాకతీయ కళాతోరణం అనేది రాచరిక పోగడలకు ఉంటుందా లేదా అనేది, ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ గా తీసుకుంటారు. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ ఉన్నది, అటు కాకతీయ కళాతోరణం అనేది అటు ఎంట్రెన్స్ లో హన్మకొండ ఎంట్రెన్స్ కానీ ఇటు కాకతీయ జనగాం దగ్గర ఎంట్రెన్స్ లో కానీ దాన్ని ఒక అంటే ఆడ కీర్తిగా భావిస్తుంటారు. కాకతీయ రాజులు పాలించిన నేల అని చెప్పి ఒకవేళ తీసేస్తే కనుక కొద్ది మంది ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళ సెంటిమెంట్ గా భావించేవారు మాత్రం దీన్ని వ్యతిరేకించే విధంగా మాత్రం ఉండబోతుంది. అయితే ఇటు చార్మినార్ కు సంబంధించి ఆ సెంటిమెంట్ ఉంటుంది. ఇట్లాంటివి తీసేస్తే కొంత మేర ప్రజల్లో ఉన్నప్పటికీ దీన్ని ఏ మేరకు ఫుల్ఫిల్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే మెజారిటీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఇది ఎంతవరకు అనవసరంగా మేధావుల వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రజల్లో దీనిపైన పెద్దగా చర్చ లేనప్పటికీ ఆసక్తి మాత్రం ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.